తెలంగాణలో నిన్ననే కేసీఆర్ బయలుదేరినా నేను బయలుదేరుతున్నా అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. అదే ప్రెస్ మీట్‌కి ఎగనెస్ట్‌గా అదే కేసీఆర్ మీద, అదే బీఆర్ఎస్ మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మరో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ బ్రోకర్ పార్టీలా? లేకపోతే తెలంగాణ సమాజాన్ని ముంచే పార్టీలా? తెలంగాణ సమాజాన్ని బాగు చేసే పార్టీలా? అంటే 100% ఈ పనికిమాలిన పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మొత్తం గూడా తెలంగాణలో ఉన్నటువంటి సమాజానికి ఎలాంటి ఉపయోగం లేని పార్టీలు. ఎందుకంటే వస్తున్నానేమో కేసీఆర్ వాడు చెప్తాడు. అసలు ఆ పార్టీకి తెలంగాణలో మనుగడ లేదని రామచంద్రరావు చెప్తాడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నాడో రేవంత్ రెడ్డి, ఆయనేమో రోడ్ల మీద కాదు, దమ్ముంటే అసెంబ్లీకి రా చర్చిద్దాం నీళ్ళ మీద అంటాడు. వీళ్ళందరూ కలిసి బీజేపీలో ఉన్నది బ్రాహ్మణ అధ్యక్షుడు, తెలంగాణలో ఉన్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, తెలంగాణలో ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే పిసిసి మహేష్ గౌడ్ ఉన్నా కూడా తనకు కీలుబొమ్మలాగానే ప్రకటించుకోవాల్సిందే, సమాజం ప్రకటించుకుంది ఆల్రెడీ. కాబట్టి తెలంగాణలో ప్రభుత్వాన్ని పార్టీని నడిపిస్తుంది రేవంత్ రెడ్డి కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి. అదేవిధంగా బీఆర్ఎస్లో చూసుకుంటే వెలమకు సంబంధించినటువంటి కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ఈ ముగ్గురు కలిసి తెలంగాణలో 3 పార్టీలు నడుపుతున్నాయి. మరి 3 పార్టీలతోటి తెలంగాణలో 50 ఏళ్ల పైగా పరిపాలించిన కాంగ్రెస్ తోటి ఎలాంటి ఉపయోగమైన ఉందా అంటే తెలంగాణ ప్రజలకి ఎలాంటి ఉపయోగం రాలేదు. పోనీ నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని స్థాపించిన కేసీఆర్ ద్వారా ఏమైనా ఉపయోగం వచ్చిందంటే ఎవడి బతుకుల్లో తెలంగాణలో ఏ ఒక్క మనిషి జీవితంలో కూడా వెలుగు నింపి మారింది లేదు. మరి ఈ పనికిమాలిన పార్టీలన్నీ తెలంగాణలో ఎవడి కోసం, ఈ దేనికోసం, దాని వెనకాల ఉన్నది ఎవరి శ్రమ అదంతా? కేవలం ఈ 3 బ్రాహ్మణ వెలమ రెడ్ల కుల కార్యకర్తలే ఉన్నారా? లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ సమాజం కార్యకర్తలు ఉన్నారా? ఒకవేళ ఈ 3 అణగారిన వర్గాల కార్యకర్తలే ఉన్నారు కాబట్టి మరి వీళ్ళ బతుకుల్లో మారకుండా, వీళ్ళ బతుకులు కోట్లాధిపతులు కరోడుపతులు కాకుండా కేవలం రాష్ట్ర అధ్యక్షుడు నుండి పార్టీ నడిపిస్తున్న ఈ అగ్రవర్ణాలే ఎందుకు కోట్లకు పడగలెత్తుతున్నారు? ఎందుకు హైదరాబాద్ చుట్టూరా వీళ్ళే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అని మనం మాట్లాడదాం. ఒక్కొక్కటి మీద ఒక్కొక్క వీడియో చేసి నేను పోస్ట్ చేయబోతున్నాం మన తొందరలో. ఎవడి భాగోతం ఏందనేది ఒక్కొక్కటి చిట్టా విప్పబోతున్నాం మనం కూడా. సో సరే, ఈరోజు మనం తదుపరిగా వీడియోలన్నీ 100% ఒక్కొక్కటి చిట్టా ఇప్పి బయట పెడతాం మనం మన ఛానల్ నుంచి. సో నిన్న కేసీఆర్ మనం ఏదైతే అన్నామో, కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను బయలుదేరుతున్నా, ఒక్కొక్కటి తోలు తీస్తాను ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో అదే స్టేట్మెంట్కి ఎగనెస్ట్గా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రామచంద్రరావు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడంటే, బీఆర్ఎస్ను రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు, తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదు, రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెల్లవు, కేసీఆర్ బయటకు రావడం అలాంటిదే, కేసీఆర్కు ప్రత్యామ్నాయం మా పార్టీయే, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ మా పార్టీయే, బీజేపీ కార్యకర్తలను వేధించడానికి విద్వేషపూరిత ప్రసంగ బిల్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. సోయి లేని మాటలు. మన రామచంద్రరావు ఏం చెప్పిండంటే, అసలు తెలంగాణలో 0.1% ఆర్ 2% ఉన్న బ్రాహ్మణుడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎట్లా వహిస్తాడు అని ఇప్పటిదాకా తనకు తాను ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, సరే బీజేపీ పార్టీ తను ప్రకటించింది, సరే ఏదేమైనా తను రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి తను తెలంగాణలో అసలు బీఆర్ఎస్కి మనుగడ లేదు, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో లేదా కాంగ్రెస్ పార్టీ ఉందో దానికి ప్రత్యామ్నాయంగా అంటే ప్రతిపక్ష పార్టీ కేవలం బీజేపీ అని రామచంద్రరావు చెప్తున్నాడు. అసలు రామచంద్రరావుకి సోయి ఉండదా లేదా అంటే లేదనే మనం కూడా అనుకోవాలి. ఎందుకంటే మొన్న జరిగినటువంటి స్థానిక సర్పంచ్ ఎలక్షన్లో దాదాపు 8,000 పైన 7,500 పైన నుంచి 8,000 పైన గెలిచి కాంగ్రెస్ సర్పంచ్ని గెలుచుకున్నది. 3,000 నుంచి 3,500 నుంచి దాదాపు పైన మన బీఆర్ఎస్ సర్పంచ్లు గెలిచారు. అంటే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. బీజేపీలో అటో ఇటు దాదాపుగా 1000 కూడా దాటినట్టుగా కనిపిస్తుంది తెలంగాణ సర్పంచ్లో గెలిచినటువంటి నాయకులు. ఇంకా బీజేపీ కన్నా ఇండిపెండెంట్లే ఎక్కువ గెలవడం జరిగింది తెలంగాణ సర్పంచ్లో.
అదేవిధంగా మొన్న పెట్టినటువంటి వేరే వేరే పార్టీ వాళ్ళు కూడా కొంతమంది గెలవడం జరిగింది. సరే వా చిన్న పార్టీలు పక్కన పెట్టినా కూడా మెయిన్ ఈ 3 పార్టీలు ఏదైతే ఉన్నాయో, మూడో ర్యాంక్‌లో ఉన్న బీజేపీ పార్టీ ఈరోజు రామచంద్ర ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మా బీజేపీ ఉన్నది. బీజేపీ తప్ప ఇంకో పార్టీ లేదు. తెలంగాణలో మరో 5 ఏళ్లలో ప్రభుత్వాన్ని స్థాపించడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నదని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అనడం జరిగింది. సో, రాష్ట్రంలో ఓటీపీ రాజకీయాలు చెల్లవు. అంటే వన్ టైమ్ పాస్‌వర్డ్ అన్నట్టుగా ఒకసారొచ్చి 2 నెలలకు ఒకసారొచ్చి మళ్ళీ పోయి ఫార్మ్ హౌస్‌లో పడుకొని, మళ్ళీ నేనొస్తున్నా అని చెప్పి ఇలాంటి రాజకీయాలు తెలంగాణలో చెల్లవు. ఆల్రెడీ ప్రజలు మోసపోయారు 10 ఏళ్ల నుంచని కేసీఆర్‌ని విమర్శించడం జరిగింది. కేసీఆర్ మీద ప్రకటించడం జరిగింది. మరి కేసీఆర్ వాస్తవానికి అదే రాజకీయాలు చేస్తున్నాడు. ఓడిపోయిన తర్వాత సంవత్సరానికొచ్చి ఒక సభ పెట్టిండు. మళ్ళీ దాని తర్వాత స్వర్ణోత్సవాల ఏదో 25 సంవత్సరాల వార్షికోత్సవ సభ ఒకటి పెట్టినాడు. మళ్ళీ ఆ 2 సార్లు బయటకొచ్చి, ఆ 2 సార్లు ఓటీపీ లాగానే వచ్చి బయటకొచ్చి, మళ్ళీ వెళ్ళిపోయి ఫామ్ హౌస్‌లో పడుకోవడం జరిగింది. మళ్ళీ నిన్న బీఆర్ఎస్ భవన్‌లోకొచ్చి మళ్ళీ నేనొస్తున్నా అని చెప్పేసి ఇదొక ఓటీపీ సంకేతం లాగానొచ్చి మళ్ళా ఫామ్ హౌస్‌లోనే పడినాడు. అంటే దాదాపుగా కేసీఆర్ చేసింది మాత్రం ఓటీపీ రాజకీయాలని కూడా అనుకోవచ్చు. తెలంగాణలో ఇలాంటి ఓటీపీ రాజకీయాలకి స్థానం ఉందా అంటే, మరి అది కేసీఆర్ నమ్మిన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఒకవేళ వస్తా అని చెప్పిన కేసీఆర్ రాకపోతే, మళ్ళీ రేపు జడ్పీటీసీలో కావచ్చు, లేకపోతే ఎంపీటీసీ ఎలక్షన్‌లో మళ్ళీ అదే బీఆర్ఎస్‌ని గెలిపిస్తే ఉందనే కూడా భావించుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్‌కి కేసీఆర్ ఒక సభ పెట్టినా కూడా పోయిన కార్యకర్తలు మొత్తం మళ్ళీ తన దగ్గరికి చేర్చుకోగల క్యాపబిలిటీ ఉన్న ఒక ఏకైక మాటల మాంత్రికుడే కేసీఆర్. కాబట్టి వీళ్ళు ఎన్ని మొత్తుకున్నా ఏం చేసినా కేసీఆర్ ఒకే ఒక సభ పెట్టి పోయిన కార్యకర్తని, పోయిన ఓటు బ్యాంకును మొత్తం సంపాదించే క్యాపబిలిటీ ఆ కల్వకుంట్ల కుటుంబంలోనే ఆ ఒక మాటలతో మాంత్రికతతో చేసేటువంటి క్యాపబిలిటీ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నది. దానికి ఎవరైనా దాసోహం చేయాల్సిందే. సో ఇంకా రామచంద్రరావు ఏమన్నాడంటే రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు భవిష్యత్తు లేదని, ఆ పార్టీ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో వన్ టైమ్ పాలిటిక్స్ చెల్లబోవని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంబంధించారు. నెలల తరబడి ఫామ్ హౌస్‌లో ఉండిపోయిన కేసీఆర్ ఇప్పుడు బయటకు రావడం ఓటీపీ లాంటిదని, ఆయన మళ్ళీ ఫామ్ హౌస్‌కి వెళ్ళిపోతారని రామచంద్రరావు విమర్శించడం జరిగింది. 100% మళ్ళీ కేసీఆర్ అదే ఫామ్ హౌస్‌కి పోతారని కూడా తెలంగాణ సమాజం ఆల్రెడీ నమ్మింది కూడా ఆల్రెడీ. ఎందుకంటే ఏదో మొన్న 3000 సర్పంచుల పైన గెలిచారు కాబట్టి ఆ ఎనర్జీ, ఆ బూస్ట్ ఆ సర్పంచులకు ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతోనే కేసీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి మీడియా సమావేశంలో సన్మానించి మళ్ళీ వెళ్ళిపోయి అదే ఫామ్ హౌస్‌లో పడుకున్నాడు తప్ప తెలంగాణలో బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందనే దాదాపుగా అనుకుంటుర్రు. ఎందుకంటే గ్రామాల్లో బీఆర్ఎస్‌కి కార్యకర్తలు ఒకరో ఇద్దరు ఉన్నా కూడా దాన్ని నిర్మించడానికి వాళ్ళకి ఎలాంటి దాని రూట్స్ తెలియకుండా కేవలం బీఆర్ఎస్‌లో ఉండడం జరిగింది తప్ప బీఆర్ఎస్‌ని ఎట్లా విస్తరింపజేయాలి, ఒక సిద్ధాంతాన్ని ఏం చెప్పన్నది కొన్నటువంటి కార్యకర్తలకు ఎలాంటి శిక్షణ తరగతులు లేకుండా ఉండడం జరిగింది. సో తెలంగాణలో మరికొన్ని పార్టీలు కూడా అది టీఆర్పీ పార్టీ కావచ్చు, లేకపోతే వేరే పార్టీ డీఎస్పీ పార్టీ కావచ్చు, వాళ్ళు కూడా కొన్ని సర్పంచులు గెలుచుకోవడం జరిగింది. సో దాదాపుగా తెలంగాణలో ఏదైతే ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నటువంటి ఎలక్షన్లు ఉన్నాయో దాదాపుగా కొన్ని వేల కోట్ల అందరు సర్పంచులు కలిసి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభ్యర్థులు సర్పంచ్ ఎలక్షన్లో గెలవడం జరిగింది. కాబట్టి సో చూద్దాం మరి తెలంగాణలో కేసీఆర్ వస్తేనేమో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అవుతుంది. ఒకవేళ కేసీఆర్ బయటికి రాకపోతే బీఆర్ఎస్ ఈ క్షణంతో భూస్థాపితం అవ్వడం మాత్రం 100% పక్కాది. ఎందుకంటే కేసీఆరే బీఆర్ఎస్‌కి ఊపిరి పోయగలడు. బీఆర్ఎస్‌కి ఊపిరి తీయాలన్నా కూడా కేసీఆరే, ఊపిరి పొయ్యాలన్నా కేసీఆరే కాబట్టి కేటీఆర్‌తో ఏదో సామెత ఉంటది. పీరు లేవదు ఊరు దావన్నట్టుగా కేటీఆర్ కేవలం ఒక అహంకార మాటలు మాట్లాడడం తప్ప పీకేది ఏమీ లేదు కేటీఆర్. మనం బరాబర్ మాట్లాడదాం. నో ప్రాబ్లం అందులో. రాబోయే రోజులలో ప్రతి ఒక్కరి చిట్టా ఎవడు ఏం చేసిండు 10 ఏళ్లలో, ఎవడు ఏం చేయబోతున్నాడు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనం కూడా చిట్టా విప్పబోతున్నాం అందరిది. సో ప్రతి ఒక్క వ్యూయర్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వ్యూయర్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా చిన్న లైక్ కూడా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ
తెలియజేస్తున్నాను.